మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమలలో ఉద్యోగాలు ఇప్పిస్తాము, షాపులు ఇప్పిస్తాము, మీకు దోషాలున్నాయి, పూజలు చేయాలంటూ ఘరానా మోసానికి పాల్పడినటువంటి ఓ వ్యక్తి బండారం బయటపడింది. దాదాపు 10 కోట్ల రూపాయల మేర వసూలు చేసి పరారైనటువంటి ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. మది అలగన్ అనేటువంటి వ్యక్తి ఆధార్ కార్డులు మారుస్తూ పలు ప్రాంతాల్లో తిరుగుతూ కూడా పలువురిని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు, వీళ్ళందరూ కూడా బాధితులే. ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షల్లో డబ్బులు తీసుకున్నారు. మరోవైపు తిరుమలలో షాపు మేము అలాట్ చేస్తామని చెప్పి మరికొంత ధర డబ్బులు వసూలు చేశారు. దాంతోపాటు కూడా మీకు దోషాలు ఉన్నాయి, దోషాలు తొలగించకపోతే మీకు ప్రాణాన్ని ఉందని వాళ్ళని భయభ్రాంతులు గురిచేసి లక్షల రూపాయలు దండుకున్నటువంటి స్వామీజీ వేషధారంతో ఉన్నటువంటి ఈ వ్యక్తిని మనం చూడొచ్చు. సో ఈ వ్యక్తే మది అలగన్ అనేటువంటి వ్యక్తి. అంటే మొదట్లో తిరుమలలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వారిని మోసం చేయడం ప్రారంభించాడు. అటు తర్వాత వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఏదైతే షాపులు, ఉద్యోగాలు, పూజల రూపంలో ఈ యొక్క ఆశ చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కుటుంబ సమేతంగా వాళ్ళు తిరుమలలో బస చేసినటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కూడా మోసాలకు పాల్పడినటువంటి వ్యక్తి. మనతో పాటు బాధితులు ఉన్నారు. అసలు ఆ వ్యక్తిని చూసి మీరు ఎలా మోసపోయారు? మొదటగా మీకు ఆ వ్యక్తికి ఎలా పరిచయం? సార్, మనం వెహికల్ బిజినెస్ చేస్తాం, బయింగ్ సెల్లింగ్ చేస్తాము తిరుపతిలో. మనకు అలా పరిచయం వెహికల్ కావాలని చెప్పి నేను వచ్చి నా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకున్నాడు. సరేలే అని చెప్పినని, స్వామీజీ కదా అని చెప్పినని స్టార్టింగ్ నేను జాబులు ఇప్పిస్తాను, నేను టెంపుల్ కడతాను, అది ఇది అని మనకు చెప్పారు. చెప్పిన తర్వాత మనం స్వామీజీని నమ్మాము. స్టార్టింగ్ మే 10వ తారీఖున 1 lakh ట్రాన్స్ఫర్ చేశాము. సర్లేనైనా నాకు ఇట్లా కొద్దిగా అమౌంట్ అవసరం ఉంది, నీకు పూజ చేస్తాను, జాబ్ ఇప్పిస్తా కదా, ఆ 2 ఇప్పిస్తానని చెప్పినని నా దగ్గర మళ్ళీ ఒక 6 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ ఒక 1 lakh, దాదాపు నా దగ్గర 8,28,000 రూపాయలు నా దగ్గర అమౌంట్ తీసుకొని ఈరోజు ఇస్తారు, రేపు ఇస్తాను, మొన్నాడు ఇస్తానని చెప్పి నన్ను కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి ఈ నెల 16వ తారీఖున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు. ఎంతమంది మోసపోయారండి? ఎంత డబ్బులు ఇచ్చారు? అంటే నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాదాపు చాలా మంది వచ్చారు బాధితులు అనేది. దాదాపు ఒక 20-30 మంది పైన వచ్చారు. 30 మంది పైన ఉన్నారు సార్ బాధితులు. నాకు తెలిసి ఒక 4 to 5 CR ఉంటుంది సార్ అందరి దగ్గర. మీరు ఏ విధంగా మోసపోయారు? ఎలా పరిచయం అయింది సార్? నాకు అతనైతే ఎప్పుడు పరిచయం లేదు. ఫిబ్రవరి 7వ తారీఖున వేరే వ్యక్తి షాపు కావాలంటే స్వామి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అడగతాము, నాకు చెప్పాడు షాప్ ఉండదు అని అన్నాడు. సరే మాట్లాడదాంనా చూడండి అని చెప్పేసి అన్నా. నా ముందరే ఫోన్ చేశాడు ఆయనకి. ఫోన్ చేసి ఎక్కడ స్వామి, మేము షాప్ ఏదో ఉండదన్నాడు కదా, ఇక్కడ కొండపైన ఒకరు కావాలని చెప్పేసి అంటున్నారు అని అనేసి ఫోన్ చేశాడు. నేను 3 రోజుల తర్వాత వస్తాను, నేను బయట ఉన్నాను, వచ్చినా కాల్ చేస్తాను రండి అని చెప్పేసి అన్నాడు. 3 రోజుల తర్వాత వచ్చాడు, కాల్ చేశాడు. వచ్చిన తర్వాత కాల్ చేసిన తర్వాత సరే తొడికెళ్ళాడు. ఈయన తొడికెళ్ళేసి అట ఏం స్వామి షాప్ అంటున్నారు కదా, షాప్ ఎట్లా కొండపైన మీకు ఓనర్ గారు ఎట్లా పరిచయం అది ఇదంటే, ఓనర్ గారికి నేను హోమాలు చేస్తాను, అతను ప్రాణంగా ఉండింది, అతను అన్నీ చేశాను ఆయనకి, నాకు కొండపైన షాప్ ఉంది, మీకు కావాలంటే తీసుకోండి అని చెప్పి నాకే చెప్పాడు. నాకెందుకు షాపు, మీ ఫోటోలో తీసే పుణ్యమన్నా వస్తుందని చెప్పేసి నేను మీకు చెప్తా ఉన్నాను, మీకు ఏదైనా ఐడియా ఉంటే తీసుకోండి అని. షాపు వచ్చి వేరే వాళ్ళు పెద్ద హ్యాండ్లో ఉండదు, అది ఎట్లా వస్తుందని కూడా అడిగాను నేను. అడిగినప్పుడు ఏమంటే, నీకెందుకయ్యా, నువ్వు డబ్బు కట్టు, షాపు నేను హ్యాండ్ ఓవర్ చేసేది. మార్చి 21వ తేదీ నాకు 10వ తేదీ పరిచయం అయినాడు, 7/8 పరిచయం అయ్యాడు. 10వ తేదీ 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ కట్టాను. షాపు ఎలా వస్తుంది అది ఇది అని అడిగితే, మార్చి 21వ తేదీ హ్యాండ్ ఓవర్ చేస్తా షాపు, ఈ లోపల ఇమీడియట్గా డబ్బులు ఎంత వీలు తొందరపడితే అంత తొందరపడిలో రెడీ చేసుకో అన్నాడు. నేను నాకున్నది మళ్ళీ పొలం అమ్ముకొని నేను అక్కడెక్కడ సపోజ్ చేసి తీసుకొచ్చి అతనికి ఏప్రిల్ 21వ తేదీకి ఫుల్ అమౌంట్ కట్టేస్తాను. కట్టేసిన తర్వాత ఏం స్వామి షాప్ ఎక్కడ అది ఇది అని అంటే, ఈ అన్నప్పుడు ఏమంటే నీది అయిపోయింది, ఏమే చేస్తాను 1 వీక్ టైము అది ఇది అన్నాడు. ఈ వారం రోజులు పోయింది, 10 రోజులు పోయింది, 20 రోజులు పోయింది. ఈయన ఏంటంటే పెద్ద వాళ్ళతో ఫోటోలు చూపించడం, పెద్ద వాళ్ళు నాకు తెలుసు అనడం. ఇంకా మనం గొడవ రూపంగా వేరే మధ్యస్థ రూపంగా పోయినామంటే, మనం డబ్బు తగిలిచ్చేస్తున్నాము, డబ్బు ఎట్లా వస్తుంది, మనం వేరే రూటు పోకూడదని చెప్పి ఆలోచిస్తేనే గమ్మునున్నాను. ఇట్లా
మొన్న ఏప్రిల్ 20వ తేదీ దాకా ఓపీ పట్టాను. ఇంక ఓపీ పడితే మనం ఇబ్బంది పడతాము, ఇప్పటికే అప్పులో సమాధానం చెప్పలేకపోతున్నాం అనేసి ఓపీ పడితే ఇబ్బంది పడతామనేసి 20వ తేదీ నుంచి గట్టిగా పోయి పట్టుకుంటే మళ్ళీ మాకు స్టాంపు రాసి ఇచ్చాడు. ఏప్రిల్ 15 సగం అమౌంట్, 25వ తేదీ సగం అమౌంట్ ఇస్తానని. 16వ తేదీ నుంచి మనిషి అడ్రస్ లేదు. ఎంత ఇచ్చారు మీరు? అదే 1,30,00,000 ఇచ్చాను. మీరే విధంగా మోసపోయారు? మాది జాబ్ తీస్తాము అని చెప్పి 3 lakhs తీసుకున్నాడు, మళ్ళీ 2 lakhs తీసుకున్నాడు. 3 lakhs ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ అడ్వాన్స్ జనవరి ఫిబ్రవరిలో నీకు జాబ్ వస్తుంది, జాబ్ తీపిస్తాను, పైముంటి జాబు మంత్లీకి వచ్చి 20,000 నాకు అందుకు తెలుసు కొండపైన అని చెప్పి తీసుకున్నాను సార్. ఏ విధంగా నమ్మించారు? అదే జాబ్ తీస్తామని చెప్పి నమ్మించాం సార్. తిరుపతిలో జాబ్ ఇంకా ఇక్కడే కదా ఉంటాడు. సో అంతా రాజకీయ పేగులు ఎంప్లాయీలు వాళ్ళ పేర్లు ఎంత చెప్పాడు, మేము నమ్మినాం. అదే జాబ్ తీస్తాడు ఏమోలే అనేసి. అది ఎక్కడ మీకు అనుమానం రాలేదా అతని పైన? అనుమానం అంటే వెళ్ళిపోయినాక అనుమానం వచ్చింది, అంతకుముందు అనుమానం రాలేదు. అందరూ వచ్చి జాతకం చెప్పుకునేది, పూజలు చేసుకునేది, ఏదో చేసుకుని పోతా ఉన్నారే కానీ మాకు అప్పటి వరకు అనుమానం రాలేదు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి బయట పరారు అయిపోయినారు కాబట్టి ఇప్పుడు అనుమానం వస్తుంది. ఏదైనా భయపెట్టేవాడా మీరు కానీ చేసుకోకపోతే ఇలా జరుగుతుంది? భయపెట్టేదంటే మీకు ఏదో ఒక గంట ఉన్నది, మరణగండం ఉన్నది, మీకు యాక్సిడెంట్ అవుతుంది, ఏదో ఒకటి చెప్పేసి పూజ చేయాలా, హోమం చేయాలనేది దానికి అమౌంట్ ఖర్చు అవుతుందని చాలా అమౌంట్ తీసుకుంటాం. ఏంటి పొలిటికల్ డిపార్ట్మెంట్ పేర్లు కూడా లాగారని చెప్పి పొలిటికల్ గా మాకు పొలిటికల్ గా పెద్ద పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు పొలిటికల్ గా వచ్చి లోకల్ గా సిఐలు డిఎస్పీల పేర్లు చెప్పేవారు. చూడు మొబైల్ చూపిస్తాడు సార్, మాకు ఇట్లా మొబైల్ చూపిస్తాడు, ఇట్లా చూడమ్మా మన దగ్గర చూడు, ఈయన మన క్లయింటే చూడు సార్ ఒకసారి చూడు అని చెప్పని మనకు చూపించేవాడు మధ్య అలిగన్నాను స్వామి. అందుకు మనం భయపడ్డాం. అంటే ఏం చేస్తారేమో, ఎంత మీద విఐపీలు అందరూ నమ్ముతున్నారు కదా, మనం స్వామి నిజంగానే ఏదన్నా జరుగుతుందేమో, ఏదన్నా తప్పు జరుగుతుందేమో అని చెప్పని మనం భయపడి ఏం మాట్లాడలేక ఈరోజు రేపంట అంటే కూడా ఓర్చుకున్నాం. ఏదన్నా మాట్లాడితే చూడు నాకు ఈ సిఐ గారు తెలుసు చూడు, ఈ డిఎస్పీ గారు చూడు, వీడియో చూడు అని చెప్పి మాకు మొబైల్లో చూపించేవాడు. ఆయన ఆధార్ కార్డులు దాదాపు చెన్నైలో ఒక ఆధార్ కార్డు, మరో 2 ప్రాంతాల్లో ఒక ఆధార్ కార్డు. అవును సార్. మనకు ఏంటంటే మనకు ఇక్కడ తిరుపతిలో ఆధార్ కార్డు ఉండేది మనకు చూపించారు. మనం ఏమైందంటే స్వామి గారు వెళ్ళిపోయిన తర్వాత మనం కొద్దిగా ఫాలో అయ్యాం. వేలూరుకి వెళ్ళింటాడు, మామూలుగా స్వామి వేలూరుకి వెళ్తాడు కదా, వేలూరులో పార్కిన్ అనే హోటల్లో ఇచ్చిన ఆధార్ కార్డు సార్, అది తమిళనాడు అడ్రస్తో అక్కడ ఉంది సార్, ఇక్కడ ఆంధ్ర అడ్రస్తో ఇక్కడ ఉంది సార్. అక్కడికి పోయిన తర్వాత ఇంకా స్వామి వెళ్ళిపోయాడు అని చెప్పి నేను టెన్షన్ పడుతూ మనం ఎస్పీ గారిని ఆశ్రయించేదానికి వచ్చాం సార్. బయట మనం పెట్టడానికి లోకల్గా స్టేషన్కి వెళ్ళాము, కానీ ఇక్కడ మనకు ఎస్ఐలు సిఐలు మాకు తెలిసిన వాళ్ళు డిఎస్పీలు ఉన్నారు కాబట్టి మాకు అక్కడ న్యాయం జరుగుతుందో జరగదని భయపడి మనం ఎస్పీ ఆఫీస్ గారికి వచ్చాం. ఎంక్వైరీ చేశారు కదా, అతను గతంలో కూడా ఇలాంటి ఏదైనా మోసాలకు పాల్పడేది డౌట్ వస్తుంది సార్. ముందు మనకి ఎప్పుడు డౌట్ రాలేదు సార్, ఇప్పుడు డౌట్ వస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత మదిగలైన ఆ స్వామి మీద ఇప్పుడు డౌట్ వస్తుంది. ఒకసారి చూస్తే వాళ్ళ వైపు ఆధార్ చూస్తే కూడా అమలై మేరీ అని ఉంది సార్. అప్పుడు క్రిస్టియన్స్ ఉన్నట్టున్నారు, ఇతను నిజంగా స్వామి కాదని చెప్పినని ఇప్పుడు ఆలోచన చేసి సార్ని ఆశ్రయించేదానికి వచ్చాం సార్. మనం కంప్లైంట్ ఇచ్చాం, సార్ కంప్లైంట్ తీసుకున్నారు, కంప్లైంట్ తీసుకొని న్యాయం చేస్తామని అన్నారు. సరే, బాధితులు ఎస్పీ ఆఫీసు ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇది ఇతను మదిగలగన్ అనేటువంటి వ్యక్తి, అంటే ఇతను ఆధార్ కార్డులు దాదాపు 2-3 కనిపిస్తూ ఉన్నాయి. అతని భార్య పేరు ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పేరుగా అనుమానిస్తున్నారు. అయితే వీళ్ళు ఇప్పటి వరకు ఎక్కడున్నారో ఆచూకీ తెలియట్లేదు. దాదాపు 10 కోట్ల మేర టోకరా వేసినట్టయితే తెలుస్తుంది. అంటే రకరకాల కారణాలు చెప్పి, రకరకాల ఆశలు చూపి ఇలా బాధితుల్ని మోసం చేస్తున్నటువంటి ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ కనుగొనేందుకు బాధితులంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే మాకు న్యాయం చేయాలి, ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొని వచ్చి పెట్టాం, చాలా అప్పులైపోయామనేటువంటి ఆవేదన బాధితులు వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసులు ఈ యొక్క మదిగలగన్ అనేటువంటి వ్యక్తి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అతన్ని ఎలా ట్రేస్ అవుట్ చేయబోతున్నారో వేచి చూడాల్సినటువంటి అంశంగా మారింది.